guys, welcome to my channel. Today's topic ఏంటంటే how to make cold coffee. So cold coffee ఎలా చేయాలో నేను మీకు అయితే చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి ఒక బాటిల్ తీసుకొని బటర్ మిల్క్ బాటిల్ కూడా తీసుకోవచ్చు, మీకు కావాలంటే ప్లాస్టిక్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే షుగర్, సో గైస్ కొంచెం షుగర్ అయితే వేయండి, హాఫ్ స్పూన్ వేయండి. మీకు కావాలంటే మీరు తక్కువ కూడా వేసుకోవచ్చు. సో 2 drops వేసుకోండి వాటర్, 1 2. సో 2 drops. నాకు ఇంకొంచెం షుగర్ వేసుకుంటా, నేను షుగర్ తింటాను ఎక్కువగా. సో నెక్స్ట్ వచ్చేసి క్యాప్ పెట్టుకోండి. నెక్స్ట్ షేక్ చేయాలి. ఇంకా మన పని అంతా షేక్ కోసమే, ఎనర్జీ మొత్తం షేకింగ్కి అయిపోయింది. బట్ చెయ్యాలి, షేక్ చేస్తేనే కోల్డ్ కాఫీ మంచిగా వచ్చింది. కొంతమంది యాక్చువల్లీ దీంట్లో మిల్క్ కూడా వేస్తాను, నేను మిల్క్ అయితే ఇయ్యను. నేను ఓన్లీ వాటర్ వేస్తాను. నేను చాలాసార్లు అయితే కోల్డ్ కాఫీ చేశాను. మా మమ్మీయే నేర్పించింది నాకు కోల్డ్ కాఫీ ఎలా చేయాలో. సో ఇది మెల్లమెల్లగా కొంచెం బిస్కెట్ కలర్, శాండ్ కలర్కి మారాలి. అప్పుడు స్మూతీ లాగా ఉందంటే అప్పుడు మీరైతే ట్రై చేయొచ్చు. అది ఒక గ్లాస్ దాంట్లోకి వేసేసుకోవచ్చు, కప్ దాంట్లోకి. సో గైస్ మనమైతే కొంచెమే వేసుకోవాలి వాటర్, 2 drops వేసుకోవాలి. ఏంటిది ఇలా అయిపోయింది. కాఫీ కలర్లో వచ్చేసింది. అది చాలా లైట్ కలర్ అవ్వాలి, బిస్కెట్ కలర్ అలాగా. గాయస్ నేనైతే షేక్ చేసి నాకైతే ఇలా వచ్చింది. ఇంకొంచెం అయితే షేక్ చేస్తా, బాడీ కలుగుతుంది షేక్ చేయాలంటే. ఇది సరిపోయిద్దేమో. స్పూన్ తీసుకొని వేసుకుంటాను. స్పూన్ చిక్కగా ఉంటే నేను ఇది ఓపెన్ చేస్తాను. ఒక్కొక్కసారి మా ఇంట్లో ఏముంటాయో కూడా నేనే మర్చిపోతా. నెక్స్ట్ ఒక గ్లాస్ తీసుకొని ఇదంతా అయితే వేసుకోవాలి గైస్. ఫస్ట్ డౌన్ అంతా వచ్చేసింది. నెక్స్ట్ కప్, ఓ మై గాడ్, నేను ఫస్ట్ ఐస్ క్యూబ్స్ అయితే మర్చిపోయాను, అవి వేస్తాను తర్వాత.
నేను ఎంత చేశాను నాకు డౌట్, హాఫ్ గ్లాస్ వచ్చేస్తుంది అంతా. గైస్ నేను స్టార్టింగ్లో వాటర్ వేసాను కదా, మీకు దాంతో షేక్ చేయడం రాకపోతే కొంచెం వాటర్ అయితే మీరు మోర్ యాడ్ చేసుకోవచ్చు. ఓ మై గాడ్, చాలా అయితే ఉంది ఇన్సైడ్. ఎస్ నైస్. సో క్యాప్ కూడా కొంచెం ఉంది, అది కూడా వేసేసుకుంటాను. బాగుంది గైస్. నేనైతే పైన ఎక్స్ట్రా షుగర్ అయితే వేసుకుంటాను టాపింగ్కి. సో అది వచ్చేసి ఇలా అయితే వచ్చింది. ఇలానే చేసుకోండి, బెటర్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి నేను వెళ్ళి ఐస్ క్యూబ్స్ తెస్తా. ఐ గాట్ ఐస్ క్యూబ్స్. నేనైతే ఒకటే వేసుకుంటా ఐస్ క్యూబ్. ఈ ఐస్ క్యూబ్ పగలగొట్టడానికే రావు అసలు, కొంచెం వాటర్తో తడిపితే తప్ప నాకు రావు. ఇచ్చా రావట్లేదు. ఐ ట్రై. సో గైస్ ఇలా లెగ్ మీద పెట్టి అంటే ఒకటి వచ్చేసింది గైస్, కింద పడేద్దాం, డైరెక్ట్ దీంట్లోకి వేద్దాం. థర్డ్ వన్ వచ్చింది. ఓ మై గాడ్, చాలే ఒకటే. మీకు కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి, నేను ఒకటే వేసుకున్నా బికాజ్ ఐ హ్యావ్ లిటిల్ కోల్డ్. నెక్స్ట్ మిల్క్. మా మమ్మీని అడగాలి మిల్క్ ఎక్కడ పెట్టిందో, ఫ్రిడ్జ్లో అనుకుంటా, ఒకసారి చూసేసి వస్తా. సో గైస్ నేను అనుకున్నట్టు ఫ్రిడ్జ్లోనే పెట్టింది అమ్మ పాలని, మిల్క్. ఎవరెవరికి మిల్క్ పోయడం రాదో వాళ్ళ పేరెంట్స్ అడిగి పోసుకోండి. నాకు వచ్చు మిల్క్ పోయడం. ఓ మై గాడ్, చాలా మిల్క్ అయితే అయిపోయాయి. ఇంకా మిల్క్కి క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. సో గైస్ నేనైతే పెట్టేశాను. సో నెక్స్ట్ టాపింగ్ అయితే వేయాలి. సో గైస్ నేను వచ్చేసి స్ట్రా అయితే పెడుతున్నాను. నేను యాక్చువల్లీ నా దగ్గర చాలా స్ట్రాస్ అయితే ఉన్నాయి, ఇవి పర్పుల్ కూడా ఉంది. నేను మా ఫ్రెండ్స్ షేరింగ్ అయితే చేసుకున్నాము. సో నా దగ్గర టూ, మా ఫ్రెండ్ దగ్గర టూ, అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు, తన తమ్ముడు వరుసగా అవుతాడు. సో పర్పుల్ ఉంది, పింక్ కూడా ఉంది. సో నేనైతే ఐ చూస్ పింక్ బికాజ్ నేను పర్పుల్ ఎక్కువ వాడతా, పింక్ అంతగా వాడలేదు. సో ఇప్పుడు పింకే వాడతాను. సో స్ట్రా పెట్టేశాక నెక్స్ట్ వచ్చేసి షుగర్ టాపింగ్ వేసుకుంటా. ఇంకా వేరే వేసుకున్నామంటే టాపింగ్స్ అన్నీ అయిపోయాయేమన్నా, అన్నీ చాక్లెట్స్ టైప్ అవన్నీ చేసేసి. సో దట్స్ వై
సో షుగర్ వచ్చేసిన టాపింగ్ ఈరోజు ఇంకేం చేయలేను. సో గైస్, దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ ఫర్ కోల్డ్ కాఫీ. లెట్ మీ టేస్ట్ ఇట్. సూపర్ ఉంది అసలు, భలే ఉంది. సో నేను ఇది ఎవరి కోసం ప్రిపేర్ చేశాను మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. మా మమ్మీకా, మా డాడీకా, లేకపోతే ఇద్దరికా. ఓకే, బాయ్ బాయ్.